శ్రీ సత్యసాయి ప్రేమ వాహిని రథయాత్ర కార్యక్రమం సత్యసాయి భక్తులు ఏటింగ్లైన్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవార్ష దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి ప్రేమ వాహిని రథయాత్ర పుట్టపర్తి నుండి ప్రారంభమై అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రథయాత్ర కొనసాగి నేడు పెద్దపల్లి జిల్లాలో ప్రారంభమైందని, సత్యసాయి యాత్రలు ప్రపంచవ్యాప్తంగా అలాగే మన దేశమంతా నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా నేడు ఏటింగ్లైన్ కాలనీ సమితి ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచి కల్వచర్ల సెంటనరీ కాలనీ గుండారం కమాన్పూర్ మీదుగా ఏటింగ్లైన్ కాలనీలో ప్రవేశించి భక్తులకు స్వయంగా స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలిగించిందని, స్వామివారి నామాన్ని అలాగే స్వామివారి దివ్య ప్రబోధనలు అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అనే సందేశాన్ని ఊరూరా చాటే భాగ్యం కలిగించిందని, ఈ యాత్ర తెలంగాణ రాష్ట్రంలో 58 రోజుల పాటు కొనసాగుతుందని అన్నారు. కాగా ఈ సందర్భంగా చిన్నారులు చేసిన భగవంతుని నృత్య కళ అందరినీ అలరించింది. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి స్వామివారి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా పుట్టపర్తి నుంచి బయలుదేరినటువంటి ప్రేమ ప్రవాహిని రథయాత్ర స్వామివారి నామాన్ని ఊరూరా చాటుతూ స్వామివారి దివ్య ప్రబోధులైనటువంటి అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అనేటువంటి నామంతో ఆ సందేశంతో ఊరూరా స్వామివారి దివ్య అవతార వైభవాన్ని తెలియజేస్తూ భక్తులందరికీ స్వామివారి దివ్య దర్శన భాగ్యం కల్పిస్తూ ఊరూరా తెలంగాణ వ్యాప్తంగా 58 రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఈ పర్యటన కొనసాగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని ఏటింగ్లైన్ కాలనీ సమితి ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచి కల్వచర్ల సెంటినరీ కాలనీ, ఏటింగ్లైన్ కాలనీ, ఆ తర్వాత మళ్ళీ కమాన్పూరు గుండారం మీదుగా పెద్దపల్లి జిల్లాకు పోతుంది. స్వామివారి శతవర్ష దినోత్సవం సందర్భంగా ఊరూరా తిరుగుతున్న స్వామివారి రథోత్సవాన్ని పాల్గొని స్వామి ఆశీస్సులు పొందగలరని ప్రార్థిస్తున్నాను. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సత్యసాయి ప్రేమ ప్రవాహిని స్వామివారి శత జయంతి సందర్భంగా పుట్టపర్తిలో స్వామివారి 100వ పుట్టుపండుగ సందర్భంగా స్టార్ట్ అయినటువంటి ప్రేమ ప్రవాహిని రథయాత్ర దాదాపుగా అన్ని రాష్ట్రాలు తిరిగి మన తెలంగాణకు మొన్న 5వ తారీఖు గద్వాల్ జిల్లాలో ప్రవేశించింది. అది నిన్న భూపాలపల్లి వాళ్ళ తర్వాత మనకు పెద్దపల్లి జిల్లా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. స్వామివారే ప్రత్యేకంగా తన రథంలో వచ్చి భక్తులందరికీ దర్శనం ఇవ్వాలనే సంకల్పంతో ఈ యాత్ర సత్యసాయి సేవా సంస్థలు భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు సత్యసాయి సేవా సంస్థ ఏటింగ్లైన్ కాలనీకి స్వామివారి అంగరంగ వైభవంగా రథయాత్ర జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ అటువంటి అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకొని చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఏ జీఎం నాగేశ్వరరావు, ప్రమీల దంపతులు,
జిల్లా కార్యవర్గ సభ్యులు రమేష్, వెంకటస్వామి, వెంకట నరసింహారెడ్డి, సమితి కన్వీనర్లు, సమితి కార్యవర్గ సభ్యులు, భజన మండలి కన్వీనర్లు, యాక్టివ్ సభ్యులు, యూత్ సభ్యులు, మహిళా సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి కన్వీనర్లు, సమితి కార్యవర్గ సభ్యులు, భజన మండలి కన్వీనర్లు, యాక్టివ్ సభ్యులు, యూత్ సభ్యులు, మహిళా సభ్యులు, భక్తులు, పెద్దలు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.